ఇప్పుడే కదా మరి 2 గంటలు 3 గంటలు అవుతుంది బస్సులో సీసీ కెమెరా ఉంటది కాబట్టి మీరు తీసుకున్నది మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి టికెట్ లో మీ పేరు అన్ని డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి మేము కాల్ చేసాం కాబట్టి చెప్తారు మీరు. అదే అండి కంప్లైంట్ ఇచ్చాను, జైలుకి వెళ్ళండి మీరు. అయితే మీరు కంప్లైంట్ పెట్టానండి బాబు. చూడండి, ఇది సింగిల్ బెడ్ ఉందా మీ దగ్గర? ఏంటివి? సింగిల్ బెడ్ కావాల్సిందా? మంచము ఉందా అని. నా సింగిల్ బెడ్ ఉంది, నా ఇప్పుడు తీసుకున్నా అమ్మ. మాకు ఆ సెల్లు చిక్కిందండి. సింగిల్ బెడ్లు తెలియవు, డబల్ బెడ్లు తెలియవు. ఎవరికో సెల్లు చిక్కింది, వాళ్ళది ఇచ్చేద్దామని మేము. 2 నంబర్ మీ దగ్గరే ఉన్నా కదా. అయ్యో, మీరు ఇంకో చెప్పిన నంబర్ కూడా ఇదేనా? మీ ఉంది, మీ సెల్ ఏం నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఏమంటే వాడుకుంటా, నేనైనా వాడుకుంటాలే, నాకు అవసరం లేదు అట్లా. స్కై చూడండి ఎట్లుందో, ఆఫ్ చేస్తేనే కనపడేది. అత్తయ్య హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్లా జరిగింది అత్తయ్య జర్నీ? బాగా జరిగింది. పడేను సెల్లు పైకి ఎత్తునా, సెల్లు పైకి నేను చూపాను అమ్మకి. సెల్లు పైకి ఎత్తునా, చూపమంటారు. సిట్టు కాదమ్మా, అద్దాడు వెనక చూడు నిప్పులు ఉన్నాయి నీకు. ఏందా బావిని ఎంత వరస్తున్నా కొద్ది ఊరు లేదు. నేనేం చేస్తా, దారిలో పోతాను. స్మెల్ దగ్గర ఆపుతావు కదా నాన్న, వాడికి ఇష్టము. నేను ఆపేది ఏంది, ఇంకా ఉంటే రోడ్లలో. సెల్లు దొరికిందండి, చూపిస్తాలే, బ్యాగ్లో ఉంది. మళ్ళీ వాళ్ళకి కాల్ చేయలేదు అత్తయ్య? హలో, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్, లెట్స్ బిగిన్ ది షో. హలో ఏండి రాధిక గారండి? అవునండి. బస్సులో వచ్చేటప్పుడు మీకు మొబైల్ దొరికింది కదండి మరి? దొరికింది. మరి దొరికినప్పుడు మాకు ఇవ్వాలి కదండి. ఎంతకి తెగించారా? అదే అండి కంప్లైంట్ ఇచ్చాను, జైలుకి వెళ్ళండి మీరు. అయితే మీరు కంప్లైంట్ పెట్టానండి బాబు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, మీరు జైలుకి వెళ్ళండి. అయితే అది ఎట్లా పెడతారండి? నేనేమన్నా ఈయనన్నానా? నేనేమైనా దాచుకున్నానా? లేకుంటే నేనేమైనా అమ్ముకున్నానా? లేకుంటే బస్సులో సీసీ కెమెరా ఉంటది కాబట్టి మీరు తీసుకున్నది మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి టికెట్ లో మీ పేరు అన్ని డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి మేము కాల్ చేసాం కాబట్టి చెప్తారు మీరు. అవునా? అదే ఎట్లండి? నేను మీరు మీరు చెప్పారండి అసలు మీరు ఎందుకు చెప్పలా? నేను బస్సు దగ్గరే సరే 1,70,000 అంటే 2,70,000 కానీ నాకు 10 లక్షలైనా నాకు అవసరం లేదు. నేను బస్సు కాడే నేను ఫోన్ చేసాడు కాదు, మీరు అవసరం లేదని చెప్పాల్సింది. సరే ఇప్పుడు అదంతా ఏముంది కానీ జైలుకి వెళ్ళండి మీరు. అయ్యో ఉండండి, గ్యాప్ పెట్టండి. ఏంది పొద్దు సమానం జైలు అంటున్నారు? నేనేమైనా దోపిడీ చేసినా, దొంగతనాన్ని పోయి వచ్చినానా, లేకుంటే ఏం చేసినాను? నేను ఏమన్నా మీ ఇంటికి వచ్చి దోసుకొని వచ్చినానా? నేను బస్సు కాడ దొరికి అయ్యో ఏందండి అట్లా మాట్లాడుతున్నారు మీరు? కొంచెమన్నా మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరు ఏమి అని ఏందనుకుంటున్నారు మీరు నా గురించి? నేను బస్సులో అంత కాస్ట్లీ చెల్లు పాపం ఎవరో పోగొట్టుకున్నారు మర్చిపోయి అని కిందికి దిగి 1 గంట 15 నిమిషాలు వెయిట్ చేసిన. అవునా? నిజమా? ఎవ్వరు రాలేదు, అడగలేదు, చేయలేదు. ఇంకా నేను ఎంతసేపు ఆగాలండి? ఎంతసేపా? అది ఎట్లా వస్తుందండి? నాకేం పట్టింది చెప్పేకి? ఆ సెల్లులో అసలు ఏ టచ్ చేసినా ఓపెన్ గా. బాబోయ్ ఏంది మీరు జైలు అని? మీరు ఎప్పుడైనా జైలు మగం బాగా చూసి వచ్చినట్లున్నారే. మా తీసుకుంటే దొంగతనం చేసినట్లేమా? రమ్మనుండలే, ఎట్లయితుందిలే? పాపం అని తెచ్చినందుకు కానేనా? పాపం అని తెచ్చినా నేనేమైనా దోసుకున్నానా, లేకుంటే ఎత్తుకొచ్చినానా? వాళ్ళ జోబిలో నుంచి కొట్టేసినానా? వాళ్ళ ఇంటికి పోయి కొట్టుకొచ్చినానా? ఎట్లయితుంది లే దొంగతనము? 2 లక్షలు కాకుంటే 20 లక్షలు సెల్ అయినా నాకు బేక్లే. నువ్వు అట్లా మాట్లాడొద్దు. నేను తెచ్చి మీ ఎవరో పాపం పోగొట్టుకున్నారు ఇద్దామని తెచ్చిన. నేను దాంట్లో అస్సలే ఉండు ఒక్క నిమిషం ఆగు.
నేను ఆ సెల్లుని ఎంతగా ఓపెన్ చేసి ఎవరిదన్నా కాల్ ఉందేమో చేసి చెప్దామంటే అది అస్సలు ఓపెనే కావడం లేదు. మీరు ఏం ఓపెన్ చేసి ట్రై చేసినావు. అరే నీ అబ్బా అంటే మళ్ళా ఫోన్ వచ్చిందా నా కాడ ఉందని చెప్పాలి కదా. మీరు ఆ దాన్ని వాడాలని చూసారైతే మీరు వాడాలని నేనేందుకు చూస్తా? నాకేమన్నా సెల్లులు ఏం లేవా? సెల్లులు లేకున్నా కూడా నేను ఒకరు ముట్టను ఒకరు సొమ్ము. మరి అలా ఎట్లా ఎత్తుకెళ్ళగలుగుతారు మీరు? ఏంది ఎత్తుకైనా నా ఇప్పుడు నీ సెల్లు నా దగ్గర క్షేమంగా ఉంది నాయన. ఇప్పుడు వచ్చి తీసుకొని పోనాయన. మీరు ఇంకేమేం చేసేసారో దానికి డబ్బులు కట్టించండి. నేనేంది ఎందుకు కదండి, ఒకవేళ ఒక 10,000 రూపాయలు తీసేద్దాం దానికి, మీ 1,60,000 కట్టించండి బాబు. ఆహా, అంటే నీ పాత సెల్ అమ్ముడు పోలేదని నా తలకాయ కొట్టాలని చూసినావా నాయనా? అంతేగా. నా వాతను కొట్టాలన్నావా? 1,70,000 అండి. ఆన్లైన్ లో కొట్టి చూడండి మీరు. ఆన్లైన్ లో కాకుండా అమెరికాకు పోయి కొనుక్కో. ఆన్లైన్ లో కాకుండా అమెరికాకు పోయి కొనుక్కో. నేనేమైనా నీ సెల్ దొబ్బేసినానా? నీకు 1,60,000 కట్టేకి నా మొబైల్ మీరు తీసుకున్నా, మీ మొబైల్ నేను తీసుకున్నా. ఆడ పడింటే తెచ్చినా చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? నాకు బుద్ధి లేక తెచ్చిన. ఇంకొకసారి కూర్చో. నేను ఇంకొకసారి ఆడ ఏ వస్తువు ఉన్నా కూడా వానమ్మ ఏడన్నా సావన్లేని వదిలేస్తా. పాపం అని తెచ్చి ఒప్పచెప్దామన్నా కూడా అదే నాది. అంటే మీరు అలా చేస్తే మేము బస్సులో తీసుకునేటోళ్ళం కదా. ఇప్పుడు మీరు ఎక్కడో అనంతపురం అంటే చూపిస్తున్నది, మీ టికెట్ మీద పేరు ఉంది, అన్ని ఉన్నాయి. ఆ పేరు కొట్టి చూస్తే అనంతపురం చూపిస్తాను. మేము అనంతపురం ఎప్పుడైనా రావాలి, ఎప్పుడన్నా రండి. మీ సెల్ కావాలనుకుంటే రాండి. నాకేం చెప్తారా మాట? కావాలంటే పోలీస్ స్టేషన్ పోయి నేను ఆడ ఒప్పచెప్తాను. సెల్ ఆడ పోయి తీసుకోండి. మీరు వెళ్ళాల్సిన అక్కర్లేదు. నేనెందుకు వెళ్తాను? మీకు నేనెందుకు పోతాను? నీకు పంపిస్తా. నేను ఆడ చెప్తా, చూడండి సార్ సెల్లు ఆడ పడిపోయింది పాపం, ఎవరిదో కాస్ట్లీ సెల్లు. కిందకు దిగి 1 గంట 15 నిమిషాలు వెయిట్ చేసిన, ఎవరు రాలేంగా. నేను ఆ టైంలో ఎక్కడ సరే ఇంటికి వచ్చేసిన. అది సెల్లు ఓపెన్ చేసి ఎవరిదన్నా వాళ్ళు ఫోన్ కాల్ చేద్దామని చూస్తే అది ఓపెనే కావట్లేదు. నేనేం చేయలేదు సార్. వాళ్ళు రాండి. కంప్లైంట్ ఇచ్చి అప్పుడే స్టేషన్ లో ఇవ్వాలి కానీ ఇంటికి ఎత్తుకెళ్తారండి మీరు? పోయి అర్ధరాత్రి ఎప్పుడు ఇస్తా పోలీస్ స్టేషన్ లో. ఏమి 1,70,000 అని పెట్టినావే? 1,70,00,000 పెట్టుకో. నాకేమొచ్చింది ఇది? ఇంటికి ఎత్తుకెళ్తారు మీరు? ఇంటికి చూడండి, మీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. పోతే జైలుకి వెళ్ళండి, లేదంటే 1,60,000 లెక్క కట్టివ్వండి. రా జైలుకే రా, నేను పెట్టిస్తాను. ఎవరు ఉంటారో ఆడ 1,60,000 నేను కడతాను, నువ్వు కడతావు. రా, నీ పాత సెల్లు అది అమ్ముడు పోక నా వాతను కొట్టాలని ఉన్నావేమో. నువ్వు మంచి ప్లానే చేసినావు, ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదని. నా మొబైల్ తీసుకొని నేను ప్లాన్ చేసేది బాబు మీరు. మళ్ళీ ఇంకేంది 1,60,000 1,60,000 అంటున్నావు నువ్వు. ఇప్పుడు ఏమైనా అట్లే షాప్ నుంచి సీల్ ఫీస్ తెచ్చినావా ఏమి? నన్ను ఇంటికి ఒకవేళ నేను కొంచెం నష్టపోతాను సరే, ఆ 60,000 తీసేసి 1 lakh ఇచ్చేసేయండి ఊరికే. 1 lakh దగ్గర 4 సున్నాలు తీసేసినా కూడా ఈయన 4 సున్నాలు తీసేసినా కూడా ఎత్తికెళ్ళి అని మాట్లాడుతూ నేలకు తెచ్చుకొస్తా. ఎత్తికెళ్ళి అన్నావంటే ఎట్లా కొడుకుందల్లా అట్లా వాళ్ళ ముందరా నేను బుద్ధిలేని పని చేసిన. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇట్లా పని. ఏమి ఇంటికి ఎత్తుకురాక నేను కంపచెట్టాల బాధ అంతేగా. మీరు అది ఏదో ఓపెన్ చేయలేదు మీరు. ఏమి ఏదో సీసీ కెమెరా ఉంది కాబట్టి మీరు కంప చెట్టులో పడేసినా ఏం చేసినా మీరు జైలుకి అయితే వెళ్తారులేండి బాబు. మీరు ఏదో ఏటేటో అనుకుంటారు. అంటే కంప చెట్టు కాడ కూడా కెమెరాలు పెట్టించినావా? బస్సులో ఉంది కదండి, మీరు బస్సులో వంగి తీసుకుని రికార్డ్ అయిందని బాబు. కానీ బస్సులో ఉందని నాకు తెలుసు, అయినా కూడా నేను ఎందుకు తెచ్చిన? వాళ్ళకి ఇయ్యాల ఎవరిదో పాపం సెల్ వాళ్ళకి హెల్ప్ చేయాలని తెచ్చిన. ఎక్కడున్న మొబైల్ దొబ్బేళ్ళని తేలా నేను. ఎత్తుకెళ్ళారు. నేనేం దొబ్బేళ్ళని తేలా, నీకుందేమో అట్లా దొబ్బేళ్ళని. ఏంటి మాట్లాడుతున్నారు మీరు? నా మొబైల్ నువ్వైతే మాట్లాడచ్చా? జైలుకి పోతావు 1,60,000 కట్టి 1,00,000 రూపాయలు కట్టి నువ్వైతే మాట్లాడచ్చా? నేను మాట్లాడకూడదా? చూడండి బాబు, మీరు ఊరికే మాటలతో వదిలితే వేస్ట్ గానీ జైలుకి వెళ్తారా 1,00,000 రూపాయలు లెక్క కట్టిస్తారా ఆలోచించుకుని సాయంత్రం చెప్పండి నాకు ఏ విషయం. సాయంత్రం కాదు కదా, రేపు కూడా చెప్పను, ఇంకా 10 రోజులకు కూడా చెప్పను. బేక్ అయితే నీ సెల్లు తీసుకుపోవచ్చు, లేకుంటే వదిలేసుకో. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నేనేం భయపడను. మొబైల్ మళ్ళీ నేనే మీరు నాకు కోపం తెప్పించద్దు. కొండపై సెల్లు, కొండపై పోలీస్ స్టేషన్ ఇచ్చేసి వస్తా సెల్లు. నేను మొబైల్ తీసుకెళ్తలేదు, నేను మీకు కాల్ చేస్తాను.
మీరు వాడిన తర్వాత మళ్ళీ నేను ఎలాగా వాడతానండి అది మొబైల్ చేశారో ఇట్లా నాకేం తెలియదు. నేనేం వాడేకేమన్నా అది చీరనా జాకెట్ నేను కడితే నువ్వు కట్టకూడదని, నేను వాడితే నువ్వు వాడకూడదని, అది సెల్లు నేను ఎందుకు వాడతా? సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది. మీరు దాంట్లో ఏదైనా హ్యాక్ చేసేసి నా మొబైల్ అంతా ఏదైనా చేస్తుంటే నేను ఎట్లండి దాన్ని వాడాలి? అయ్యో రామా నాయనా, నువ్వు వచ్చి ఇక్కడ తగలడు, నీ సెల్లు ఓపెన్ చేసి దాంట్లో చూస్తా. నీ సెల్లు ఏమి ఓపెన్ కావడంలే. నువ్వు ఏమేమి మీరు నా మొబైల్ ఎత్తుకెళ్ళి మీరు తగలేడు మీరు మీకేమన్నా తలకాయ దొబ్బేసింది అయితే నీకు దబ్బిందేమో తలకాయ. ఏం నాకు తలకాయ దబ్బిందని కూర్చాను? కూల్ యా ఊరు నీది? మరి ఎందుకు మీరు ఆవేశపడుతున్నారు? యా ఊరు నీది? కూల్ గా మాట్లాడు. నాది ఇదైతే అనంతపురగా. లే అనంతపురం కాదు, బండ్లపల్లి. కుండ్లపల్లి ఏడున్నా కూడా మీరు దొరుకుతారులేండి బాబు. మీరు ఏం దొరికేకి నేనేమేం 10 కోట్లు కొట్టుకొని రాలేదు పో భయపడేకి. నీ సెల్లు నీ సెల్లులో ఒక్క నిమిషం ఆగో. ఎందుకు గ్యాప్ లేకుండా అట్లా నాన్ స్టాప్ లేకుండా మాట్లాడుతున్నావు? వదిలి 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 వస్తున్నావు. మీరండి అరుస్తున్నారు, నేను కాదు బాబు. ఒక్క నిమిషం లేకుంటే దొబ్బేసినావు, తలకాయ దొబ్బిందంటే నీతో మాట్లాడాలా? ఎవరయ్యా నువ్వు? ఫోన్ తీసుకా నువ్వు? ఎవరికి దాసపోయి నువ్వు? నాకు నీ మాట నీతో మాట్లాడేకి నేను కూల్ గా మాట్లాడు. ఎందుకు కొట్లాడతావు? ఊరికే ఉండకుంటే ఎవరు? నీ సెల్లులో ఏమేం రహస్యాలు పెట్టుకున్నావో అన్ని లాకులు చేసి పెట్టేసుకున్నావు. మళ్ళీ నీకు ఫోన్ చేసి ఇవ్వాలి కదా. మీరు బొల్లి వాళ్ళని మీరు 1,00,000 సార్లు ఫోన్ చేశాను. 1,70,000 మొబైల్ 1,00,000 సార్లు ఫోన్ చేసినావు. పెట్టే ఫోన్ కావాలంటే రా, పెట్టే. నీతో ఏంది మాటలు? నాకు ఏందిరా పంచాయతీ? అది సెల్లుని ఆడన ఓపెన్ చేయించి వాళ్ళకి కాల్ చేసి పడే. బాగున్నావులే, నాకేం మాట్లాడాలి? కర్మగిన పట్టుకుంది ఎట్లా పడే దొబ్బేస్తానంట. మైండ్ దొబ్బిందని కూర్చాడు ఎవడో. మామూలే, మా సెల్ ఫోన్ పోయిన బాగున్నావులే. ఇంకొకసారి అట్లా తీసుకోకూడదని బాగా బుద్ధి వచ్చింది నాకు. ఎవరిది కూడా ముట్టకూడదు, సస్తే సావని. ఒకసారి యాడ్ నేర్చుకుంటావు నువ్వు. లే ఏమే నీవేం లే శైలు, నువ్వు కొనుగుతావు ఎక్కువ. నేహా కొట్టినానంటే అట్లా ఇద్దరిపోయి పడతావు. నా కొడుక మూసుకొని కూర్చో. నాకు ముందే ఇంకో ఊరికే ఉండు. నిద్ర వస్తుంది. నేను అలసటగా ఉన్నాను, గమ్మనుండు. నన్ను మాట్లాడేద్దు. ఓడో నాకు తలకాయలు తినేసినట్టు పోదావు ఇప్పుడే. యాయన్నా మంచాలానా? ఉండు కట్ చేయొద్దు. కాదు, ఇంకొక నంబర్ ఏమైనా ఉందా వాళ్ళది? ఆ నంబర్ చెప్పునా? రాసుకో, తొందర రాసుకో. చెప్పునా. వాళ్ళు సెల్లు పోగొట్టుకున్నారు, మాకు దొరికింది సెల్లు. ఇంతకుముందు మీ సిడకాలు వచ్చిండ్రా, వాళ్ళేనే ముచ్చి ఎవరో మనం ఇది అదే అందుకే ఆ నెంబర్ ఫోన్ చేయరా, వాళ్ళని రమ్మని. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. యాక్చువల్గా అమ్మకి సెల్ దొరికింది, మనమే పెట్టుకుందాము అంటే నేనే వద్దు బాబే చూడు, ఇట్లానే వాడు గప్పు లేపేది నన్ను. వద్దు, అది చాలా తప్పు. మనం అట్లా నేను అన్నానండి అట్లా అనేలాగైతే. ఆ దొంగ ఫోన్ వస్తుంది, ఎవరో చూద్దాం. అయ్యో రామ, వీళ్ళు కాల్ చేసే లోపలే కట్ అయిపోయి. అది బస్సులో మర్చిపోయినా, అందరు దిగిపోయినారు తీసుకొని. హలో 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 హలో, నెట్వర్క్ సరిగ్గా రావడం లేదన్నా. చూడండి, ఇది సింగిల్ బెడ్ ఉందన్నా మీ దగ్గర? ఏంటివి? సింగిల్ బెడ్ కావాల్సిందా? మంచము ఉందా అని? నా సింగిల్ బెడ్ ఉంది, నా ఇప్పుడు తీసుకోండి. అమ్మ మాకు ఆ సెల్లు చిక్కిందండి. సింగిల్ బెడ్లు తెలియవు, డబల్ బెడ్లు తెలియవు. ఎవరికో సెల్లు చిక్కింది, వాళ్ళది ఇచ్చేద్దామని మేము. 2 నంబర్లు మీ దగ్గరే ఉన్నాయి కదా. అయ్యో, మీరు ఇంకో చెప్పిన నంబర్ కూడా ఇదేనా? ఇప్పుడు ఫోన్ ఇచ్చే సరిపోయా. ఎట్లబ్బా వాళ్ళకి ఇచ్చేది ఫోన్? నాకే వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చినాను, 2 నంబర్ బోర్ పైన ఉంటే 2 నంబర్లు చేస్తున్నాను నేను. కాదు, వాళ్ళ షాప్ అతనికి పాపం ఎవరికైనా చెప్పాను, అట్లా చెప్పు, అట్లా కాల్ చేయమని. చెప్తానా? మా నెంబర్ ఇవ్వు బాబు, మా నెంబర్ ఇవ్వు వాళ్ళకి. ఏం పేరునా? అదే అతని పేరు. షాప్ పేరు ఉందనా? వాళ్ళ పేరు తెలియదు నాకే. ఏం పేరు షాప్ పేరు? విశ్వకర్మ అని షాప్ పేరు. ఏ ఊరునా? ఉరవకొండ. ఓహో, ఉరవకొండనా? ఓకే ఓకే. మా అమ్మకి బంధువులు ఉన్నారు లేడా, మాట్లాడు. నాకెవరున్నారు? వాళ్ళకి చెప్తాను కదా,
వాళ్ళు వస్తారేమో షాప్ దగ్గరికి బ్రో, చెప్తా. చెప్పు నా అట్లా. మన నెంబర్ ఇమ్మంట పాపము. వద్దు, దీనికే ఫోన్ చేస్తారు కదా, అప్పుడు ఎత్తచ్చు. సరేలేనా? నన్నెందుకు రా బ్రెస్ట్ లేపుతాను? అయ్యా 81 మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. నాకు అది ఎత్తడం రావడం లే. నేను చెమేలి ఒక 10,000 రూపాయలు సెల్లు, 10 లక్షల రూపాయలు సెల్లు దొరికినా నాకు అవసరం లేదు. వద్దు అట్లాంటివంతా బిలాలే యాక్టింగ్. ఫస్ట్ 10 లక్షలు తీసుకుంటే హువాయికో థాయిలాండ్కో వెళ్ళిపోతాను. కాదన్నట్టు చెప్తాను. హువావికో థాయిలాండ్కో వెళ్ళిపోతావులే. సెల్లు దొరికిందని చెప్పిండే నేను. మళ్ళీ నీకేమన్నా తెలుసా? నాకు తెలుదులే. మళ్ళీ అట్లా తెలిసింటే నేను ఇది చేసి నువ్వే సగం బద్దలు ఎత్తాను. మామూలు ఎప్పుడు వివో అంట. సర్లే కానీ మనలో మనమాట. వివో కానీ ఏమన్నా కానీ వాడుకుంటావా? నాకేలా నేను కావాలంటే నా సెల్లు పని చేయకుంటే ఇప్పుడు తెచ్చుకుంటావు 20,000 30,000 పెట్టి. సర్లే అమ్ముకుంటావా? అమ్ముకో నువ్వు కావాలంటే. అమ్ముకొని బీరు తాతావా? తాతావేమో తాగు బీరు. పార్టీ చేసుకుంటావా ఫ్రెండ్స్తో ఫామ్లోకి పోయి? అంత అవసరం అయితే నీ సెల్ అమ్మేస్తా కానీ. నా సెల్ ఎందుకు అమ్ముతావు? సెల్ అమ్ముకో, డబ్బులు దండికి వస్తాయి. వాళ్ళ అమ్మ ఈజ్ నవ్ అవైలబుల్ అని నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే దొరికిపోతారు. ఎవరు బంధువులు? ఎవరు దొరుకుతారంటే సెల్ వాళ్ళ బంధువులు. చెమేలి సెల్లు వాళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మ ఫోన్ నంబరు ఇది వచ్చిందనమాట. మళ్ళీ చెయ్యి. చేస్తా. ఏమ్రా? హలో హలో, మీరెవరు? హలో, మీరెవరు చెప్పండి. మీ ఫోన్ భద్రంగా నా దగ్గరే ఉంది. అది బస్సులో అందరు దిగిపోయినారా, సెల్ ఒకటే ఉండిందా? కాదక్క, మా అమ్మకు ఫోన్ లేదు, పెట్టుకొని నాకు తప్పు నా కొడుక. చూడే, అది ఫోన్ తెచ్చి దాదాపు నేను బస్సు దగ్గర 1 గంట వెయిట్ చేసిన. ఎవరిదన్నా ఫోన్ పోయిందని అడిగితే ఇద్దామని. ఎవరు అడగలేదని తెచ్చుకోయింది. ఎవరు అడగలేదని ఇంటికి తెచ్చిన. మీరు ఫోన్ చేస్తే ఇద్దామని. వీడు దర్బేసినా కొడుకు మాట్లాడద్దండి. మీరు ఎప్పుడైనా రండి, మీ ఫోన్ తీసుకోండి, మేము అడ్రస్ ఇస్తాం. హలో హలో, ఇప్పుడు నేను మాట్లాడిందంత వేస్టా? ఈ ఫోన్ తెచ్చి అది ఎంత చెప్తా, ఊరుకున్న ప్రాణాన్ని ఊరి పెట్టుకున్నట్లుంది నాకు. హలో హలో బాబు, మీ ఫస్ట్ విను. ఎవరు చెప్పమ్మా? మీ ఉంది, మీ సెల్ ఏం నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఏమంటే వాడుకుంటా, నేనైనా వాడుకుంటాలే, నాకు అవసరం లేదు అట్లా. నేను బస్సులో అందరు దిగిన తర్వాత నేను లాస్ట్లో దిగినానా, సెల్లు సీట్లో కనపడింది. కింద ఉన్నారేమో అని దవ తీసుకొని వచ్చినాను. ఆడ 1 గంట సేపు వెయిట్ చేసిన, ఎవరు అడగలే సెల్లు. ఇంకా నేను అంతసేపు ఇంకా వచ్చేసినాను. మళ్ళీ ఏమన్నా కాల్ చేస్తామంటే మీరు ఇదేం ఎట్లా పెట్టినారో ఫోను, సైలెంట్లో ఉందో అసలు ఏమీ ఇది కావడం లేదు. అందుకే గమ్మనున్నాము. ఎవరో ఒక అతను మంచం కాళ్ళ బెడ్ కాళ్ళ అని ఫోన్లు చేస్తే ఆ అప్పకి చెప్పిన వాళ్ళ ఫోన్ పోగొట్టుకున్నారని మా కాడ ఉంది అని. అనంతపూర్లోనే కాడ. ఖచ్చితంగా పంపిప్ప, లక్షణంగా వచ్చి తీసుకోండి. ఏ టైంకి పంపిస్తారంట? ఆ టైంకి పంపిస్తారమ్మా? కాదు, మధ్యాహ్నం అట్లా పంపిమని. మనం బయటికి పోతాం మన పని మీద, అందుకు మధ్యాహ్నం పంపి బాబు. 1 గంట తర్వాత వస్తారా? సరేలే, మళ్ళీ అయితే 1 గంట తర్వాత ఫోన్ చేయ బ్రో. సరేలేమ్మా, గంటకేరా. యూట్యూబ్లో రాధికా వ్లాగ్స్ అని కొట్టు, మా యూట్యూబ్ ఛానల్ వస్తుంది చూడు, వ్లాగ్స్. లేదు, ఫోన్ ఇక్కడ ఇంటికాడ పెట్టేసిపోతాము. 1 గంట సేపు పని ఉంది, బయటికి పోతాము. సరేలే, ఓకే. సరే, ఫీల్ కాదు చెల్లి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక గబ్బు లేపద్దు బాబీ, నన్ను ఏం నీకు ఎంతగానో పడతానలే నేను. నీకేదో మనసులో ఉంది చెడ్డ ఉద్దేశంగా నమ్ముకొని ఏదో బీర్ తాగాలని ఉందో, లేకుంటే ఏం ఎంజాయ్ చేయాలని ఉందో. నా నంబరా? లేదు, నేను దీన్నే ఇప్పుడు రింగ్ టోన్ లో పెడతాను. నువ్వు సైలెంట్ లో పెట్టినట్టున్నావు, అట్లనే ఉంది అది. నీ ఫోన్ ఆన్లో, నీ ఫోన్లోనే కదా మాట్లాడండి.
హలో ఆ, సరే సార్ 100% వచ్చి మీకు కాల్ చేస్తాను. మా సెల్ ఇచ్చేస్తాను, నా ఫీల్ కావు కదా. బాబీ అట్లా మాటలు మాట్లాడద్దు బాబీ, దయచేసి నా దగ్గర. వచ్చినారు ఇచ్చేస్తాం. యాడ్ నుండి వచ్చినారు బ్రో. ఎట్లా మర్చిపోయి ఏంటది? బస్తో ఛార్జింగ్ 2 పిన్ ఉండే తీసుకున్నాను, ఛార్జింగ్ తీసి సీట్ మీద పెట్టినా, పైన బ్యాగ్ తీసుకున్నాను, ఛార్జింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత మీద నేను వైర్ రూట్ బ్యాగ్లోకి వేసుకొని ఫోన్ ఆర్జీ వదిలేసేసాను. ఎట్లా దొరికింది కదా సెల్, హ్యాపీగా. చాలా థ్యాంక్స్ సార్. ఏం పేరు మీ పేరు? భార్గవ్. భార్గవ్. మీ పేరు? అది వస్తా మరి. చూసిరా ఛానల్ మంది? అదే నేను అమ్మని చూసి నేను ఎగ్జాక్ట్గా మరి